నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 70 లక్షల జనాభా ఉంటే దాదాపు 30 లక్షల మంది ముస్లింసే. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు. ఏకపక్ష నిర్ణయంతో దారుస్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్ తోని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసేది. వాళ్ళు దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్రవారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాశాప్ జెండా ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారింది. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ విధంగా కుట్రలు పండిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.